ఎలిమినేషన్ రౌండ్లో లీస్ట్ ఓట్స్తో ఉన్నది ప్రియా అండ్ మనీష్. అసలు సెలబ్రిటీస్లో కొంతమంది ఏం చేయకుండా, తెలుగు కూడా రాకుండా ఈజీగా సర్వైవ్ అవుతున్నారు. ఎందుకంటే కామనర్స్ ఇచ్చే ఓవర్ యాక్షన్ వల్ల. ఏం చేయలేని ఫ్లోరాకి కూడా ఓట్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ రౌండ్తో తలపొగరంతా తగ్గి తిన్నంగా మిగిలిన కామనర్స్ ఆడకపోతే ఇంకా అంతే సంగతులు. ఫైనల్లీ తన ఓవర్ యాక్షన్తో, ఓవర్ స్ట్రాటజీస్తో గేమ్ అంతా పాడు చేసుకున్నాడు. నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు. జబర్దస్త్లో మంచి ఫేమ్ సంపాదించిన ఇమాన్యుయల్ని తీసి వైల్డ్ కార్డ్లో మంచి వాళ్ళని పంపమంటున్నాడు బిగ్ బాస్ని. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే నీకెవరు ఓటేస్తారు మనీష్? నామినేషన్స్ ముందేమో ప్రియా అండ్ శ్రీజాని ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళ ఫేక్ పీపుల్ అని ఇమాన్యుయల్ దగ్గర ఏడ్చావు. నామినేషన్స్కి వస్తే వేరే వాళ్ళని నామినేట్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఎగ్ తిన్న విషయం చెప్పకపోవడంతో బర్నీని స్నేక్ అంటాడా? ఇలా నామినేట్ చేయడం వల్ల అందరికంటే ఫేక్ మనీష్ అని క్లియర్గా అర్థమవుతుంది. అదే నామినేషన్స్లో ప్రియా అండ్ శ్రీజాని నామినేట్ చేసి ఉంటే రియల్ గేమ్ చేంజర్ అయ్యేవాడు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీజ, ప్రియా మీద పీకల దాకా కోపం ఉంది అందరికీ. మనీష్ కానీ నామినేట్ చేసుంటే అసలైన హీరో అయ్యేవాడు. లాస్ట్కి ఏం చేస్తున్నాడో క్లారిటీ ఉందో లేదో, కానీ ఆడియన్స్కి ఉన్న క్లారిటీతో బయటికి పంపించేశారు మనీష్ని. జస్ట్ మిస్ ప్రియా, లేకపోతే ఇంటికి పోయేది. కెలికి వాళ్ళ ఓట్స్ అన్ని పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ మీద ద్వేషంతో మిగతా కంటెస్టెంట్స్కి ఓట్స్ పడుతున్నాయి. ఇప్పటికైనా ఆ రాక్షస బుద్ధిని పక్కన పెట్టి తన గేమ్ మీద ఫోకస్ చేస్తుంది అని కోరుకుందాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.